తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కోరారు. తాను తెలుగుదేశం పార్టీ జెండా చూస్తూ పెరిగానని, ఆ జెండా కప్పుకునే పోతానని నర్సీపట్నంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో అన్నారు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, అదే పార్టీ బలమని అన్నారు. తన తండ్రి అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్నారని చెప్పారు. నిజాయితీగా రాజకీయాల్లో కొనసాగడం వల్లే నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో 8 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త కూటమి ధర్మాన్ని పాటించాలన్నారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను సన్మానించారు. చేస్తున్నాం. ఎప్పుడు కూడా మనం ఏంటంటే అయ్యన్న పాత్ర గారు పంచాయతీరాజ్ మినిస్టరు ఇవన్నీ చేసినప్పుడు ఊర్లకు మనం డబ్బులు ఇవ్వడమే తప్ప మన కార్యకర్త అనేవాడు ఇంకోటికి చెప్పడం లేదు. ఏంటి, నేను అభివృద్ధి ఇదిగో మా టైంలో చేసాం అంటున్నారు. ఇక్కడ ముందు గవర్నమెంట్లో అభివృద్ధి లేదు, రోడ్లే లేవు, ఏమీ లేవు. ఇక్కడ దొంగ రోడ్డు ఒకటి వేసి అది కూడా ఇప్పుడు కన్నం పడిపోయింది. అక్కడ ఆ రోడ్డుకి మళ్ళీ ర్యాలీ అన్నీ. కానీ ఈరోజు చూస్తే సుమారుగా నెలకి 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు అయ్యన్న పాత్ర గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నెలకి నేను అంటుంది సంవత్సరానికి కూడా కాదు, సంవత్సరానికి 117 కోట్లు దాటిపోయింది. ఇవన్నీ అభివృద్ధి చెప్తాను. ఇంకా ఇప్పుడు దాదిబాబు గారు పెన్షన్స్ గురించి అన్ని చెప్పారు. పెన్షను, ఉపాధి హామీలు ఇవన్నీ నేను మాట్లాడట్లేదు, లోన్లు మాట్లాడట్లేదు. ఓన్లీ అభివృద్ధి వరకే 117 కోట్లు తీసుకొచ్చిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్ర గారు. కాబట్టి మనం 10 మందికి చెప్పాలి, చెప్పకుండా ఉంటున్నాం. నేను ఆ ఫోటోలు అడిగినా కూడా చాలా మంది పంపించట్లేదు. నేను మళ్ళీ ఇంకా ఆఖరికి మనం కూడా జగన్లాగా ఏ వాలంటీర్ మీద ఎవడో డిపెండ్ అవ్వాలేమో లాస్ట్కి. అందుకని నేను ఒకటే కోరుతుందండి మిమ్మల్ని, మీకు ఎక్కడైతే రోడ్ శాంక్షన్ అయిందో ముందు ఒక చిత్రం, తర్వాత ఒక చిత్రం, నాడు నేడు అని పెట్టాం. ఇలా పెట్టుకొని అయ్యన్న పాత్ర గారు ప్రతి సంవత్సరం కూడా ఒక బుక్ మనం అభివృద్ధి మీద రిలీజ్ చేసుకొని మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. మనం చేసిన కార్యక్రమాలు గర్వంగా చెప్పుకోకుండా, మనం ఏదో సిగ్గుపడినట్టు ఎవరికేదో మాట్లాడకుండా, మళ్ళీ మనదే తప్పు ఉన్నట్టు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతుంటే అది చాలా తప్పు అని చెప్పి, రాజకీయ పరంగా ఈరోజు మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అస్త్రం. కాబట్టి మనకు ఎప్పుడప్పుడు అభివృద్ధి చేయాలి, ఎప్పుడప్పుడు అభివృద్ధి చెప్పాలి. సంక్షేమంతో కలిపితే అది ఎన్ని 100 కోట్లు దాటిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఆయన మాట మీద ఉన్నారు. రాష్ట్రంలో మనకి క్యాపిటల్ తయారు చేపిస్తున్నారు. నారా లోకేష్ గారు అయితే మన విశాఖపట్నం ఐటీ హబ్ కింద తయారు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కూడా మళ్ళీ రివైవ్ చేసి మన ఉక్కుని కాపాడిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ, నాకు ఒకటే మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా, వాళ్ళకి ఏ పని లేదు, ఏం చెప్పుకోవడానికి లేదు. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, మీరు మీ గ్రామాల మీద మీరు దృష్టి పెట్టండి, రేపు మీ ఓటర్స్ మీద దృష్టి పెట్టండి, అదే మళ్ళీ మనల్ని కాపాడుతుందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి దాని తర్వాత మనం ముగించడం జరుగుతుంది. బయట ఎవరైతే ఉన్నారో దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నానండి. మనం 1 గంట కూడా సరిగ్గా కూర్చోపోతే రేపు ఉదయం మన పార్టీని ఏం కాపాడుకోవాలి. కొంతమంది ఏమన్నా కానీ ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పాలి. ఇంకా మనకి టైం వచ్చింది, 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే ఈ 1 ఇయర్ ఏ కార్యక్రమంలో చక్కగా ఉన్నారు, మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం. కానీ ఇప్పుడు పార్టీ మీద అభివృద్ధి మీద ప్యారలల్గా దృష్టి పెట్టే టైం వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ మైనస్ ఉన్న బూతుల్ని ఎవరు ఊహించరు, తీసుకెళ్ళి సన్మానం పెడతామని చెప్పి. కానీ మైనస్ ఉన్న బూతుల్ని మనం పైకి తీసుకురావడంలో కార్యకర్తలు కష్టపడ్డారు. దాంట్లోనే మనకి గునుపూడి పంచాయతీలోని 74వ బూత్ కానీ, 89వ బూత్ నాతవరంలో కానీ, అలాగే 151 బూత్ మనకి మన వార్డ్ నెంబర్ 18లో కానీ, అలాగే మనకి 171 బూత్ అక్కడ
వార్డ్ నెంబర్ 4లో కానీ, అలాగే బూత్ నెంబర్ 187 అది చెట్టుపల్లిలో కానీ, తర్వాత 201 బూతు అలాగే 12వ వార్డులో కానీ, అలా కొన్ని ఎగ్జాంపుల్గా మనం తీసాం. అలాగే రామన్పాలెంలోని మన 246 బూత్ కానీ, ఇలాగ ఇంకా బూతులు నా దగ్గర లిస్ట్ ఉన్నాయి. కానీ టాప్ 7 మనం తీసుకుంది ఎందుకంటే కారణం వీళ్ళు ఎప్పుడు కూడా నేను లిస్ట్లో చూస్తే టీడీపీకి ఇక్కడ మెజార్టీ లేదు. 2014 నుంచి 19లో రాజధానిలో సుమారుగా 14 రంగాల్లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి తీసి 150,000 మందికి ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది. అలానే రాజధాని అభివృద్ధి చెందితే అక్కడ కనీసం రైతుల ముందుండి మనకు భూములు ఇచ్చినా సరే రాజధానిలో మంచి ఐటీ కంపెనీస్ తీసుకురావాలన్న తపనతో ఎంతో కృషి చేశారు ఈ 5 సంవత్సరాలు. కానీ మన తదనంతర కార్యక్రమంలో ఒక పంగనామాల ప్రభుత్వం వచ్చి ఈ ఉన్నటువంటి కంపెనీస్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. మనకు అప్పట్లో అదానీ డేటా సెంటర్ కానీ, రిలయన్స్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ఏసీఎల్, టీసీఎస్, ఐబిఎం ఇలాంటి కంపెనీల విశాఖపట్నం కానీ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని విజయవాడలో కూడా ఉండేది. కానీ వచ్చినటువంటి 2019 నుంచి 24 ప్రభుత్వం వాళ్ళ తాటికి తట్టుకోలేక కంపెనీలు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోయే ఉద్దేశంతో మళ్ళా రాష్ట్రంలోనే కదా దేశంలోనే ఏ విధంగా తీసుకురావాలి, ఎవరితో ఉండాలంటే తీసేసి మన భారతదేశంలో ఐటీ రంగాన్ని కానీ, అభివృద్ధి రంగాన్ని కానీ, విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు సాటి ఏ నాయకుడు లేరన్న విషయాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్నిసార్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో ఈ 11 నెలల్లో సుమారుగా 4,95,000 కోట్లతో 76 ప్రాజెక్టుల సైబార్గా తీసుకురావడం జరిగింది మనకి. ఇక ఇందులో భాగంగానే మన ప్రధానమంత్రి మోడీ గారు మన ఇక్కడికి వచ్చి నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి అదానీ సైజ్ కానీ, కేఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ, లిమ్కా ఇండస్ట్రీస్ కానీ, ఈ నీల్ ఎల్ఎన్టీ కానీ, ఎన్డిఎస్సి కానీ, ఎన్సిసి కానీ ఇటువంటి కంపెనీస్ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి, మన విద్యార్థులకు, ఉపాధికి, పరిశ్రమలకి ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు